అప్పుడప్పుడు గసంటోళ్ళని చూస్తే ఇక మస్తు కోపం వస్తుందబ్బా. పిల్లలకు ఏమైనా దెబ్బ తాకితేనే మన పానం అంతా తల్లడిల్లిపోతూ ఉంటుంది. అసొంటిది 9 నెలలు మోసి కానీ అట్లెట్లా వదిలిపెట్టిపోవాలి అని అనిపిస్తా చెప్పురి. అసలు మనసు ఎట్లా రావచ్చు? కన్న కడుపు పంట అన్న కనికరం లేకుండా మానవత్వాన్ని మరిచి ఎంత పని చేసిరో చూడుర్రి. ఇంతకీ ఈ ముచ్చటేంది అని అనుకుంటారా? చూడుర్రో పారి. ఈ అక్కెత్తుకున్న పాపను చూడుండ్రి ఎంత ముద్దుకున్నదో. ఈ బుజ్జిని ఆశా వర్కర్లు ఎత్తుకున్నారేంది? ఇంతకీ బుజ్జికి ఏమైందనే కదా మీ డౌట్. సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం శామకూరు ఊళ్ళే శివాలయం దగ్గర అర్ధరాత్రి ఎవలో ఈ పాపని ఇక్కడ ఇడిచిపెట్టిపోయిందట. చూసిన్లా మన సమాజం ఎంత ముందుకు పోతుందో. కన్న తల్లిదండ్రులను అనాథాశ్రమాలలో ఇడిచిపెట్టేటోళ్ళు, రోడ్ల మీద ఇడిచిపెట్టేటోళ్ళు కొంతమంది అయితే ఒళ్ళు కొవ్వెక్కి గిట్లా చెడు తిరుగుళ్ళు తిరిగి పోరగాళ్ళని కానీ ఏడ పడితే ఆనే ఇడిచిపెడతాను. వీళ్ళను ఎవడు కానమన్నాడు? ఈ పసిగుడ్డును ఇట్లా రోడ్డు మీద ఇడిచిపెట్టిపోయేందుకు వాళ్ళు అసలు మనుషులా రాక్షసులా? వాళ్ళకు మనసు ఎట్లా వచ్చింది? బిడ్డ పాపం చలికి తట్టుకోలేక చీమలు కడతాంటే ఏడిసి చీకలేస్తంటే ఓ అయ్యప్ప స్వామి దారింట పోగా ఈ బిడ్డను చూసి ఈ అక్కలకు అప్ప చెప్పిండు. అయితే అసలు ముచ్చటకి అక్క చెప్తుంది ఈనుండ్రి. ఓ అక్క చెప్పు. గుడి దగ్గర 3 గంటల సమయంలో ఈ బాబుని అక్కడ గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసి వెళ్ళడం జరిగింది. ఆ సమయంలో మా ఊర్లో ఉండే అయ్యప్ప స్వాములు స్నానానికని వెళ్ళారు. అక్కడ బాబు కిందకు పడి ఏడుస్తున్నాడు. అక్కడ ఎవరు ఈ బాబు అని అయ్యప్ప స్వాములు గమనించి మా సర్పంచ్ గారికి తెలియజేయడం జరిగింది. మా సర్పంచ్ గారు పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేస్తే అక్కడున్న సార్ వాళ్ళు అంగన్వాడీ సిబ్బందికి అప్పగించండి అని చెప్పడం జరిగింది. అక్కడ ఆ గుడి దగ్గరికి నేను నా తోటి సిబ్బంది అంగన్వాడీ వర్కర్స్ ముగ్గురము కలిసి వెళ్ళి ఆ బాబుని మా దగ్గర తెచ్చుకొని బాబుని బట్టతో తుడిచి బాబుని సేఫ్గా మా దగ్గర ఉంచుకోవడం జరిగింది. తర్వాత మా ఐసీడీఎస్ సిబ్బంది సూపర్వైజర్, సిడిపిఓ, మహిళా పోలీస్కి, ఏఎన్ఎంస్కి అలానే చైల్డ్ హెల్ప్ లైన్ కూడా కాల్ చేస్తే హిందూపూర్కి తీసుకెళ్ళి అక్కడ బాబు హెల్త్ ఎలా ఉంది అని చెకప్ చేయించి తర్వాత పుట్టపర్తికి ఉన్న శిశు గృహానికి అప్పగించాల్సిందిగా మాకు తెలియజేసినారు. అగో విన్నారు కదా, ఈ బిడ్డను దవాఖానకు తీసుకుపోయి తానం పోసి పరీక్షలన్నీ చేపించినాక పోలీసు వాళ్లకు అధికారులకు అందరికి చెప్పి ఈ బిడ్డను పుట్టపర్తిలున్న శిశు విహారకు అందజేస్తామని అనుకత్తాన్లు. ఎవరు చేసిన పాపమో గాని రేపల్లా ఈ పిల్ల భవిష్యత్తు ఏం కావాలి? పెరిగి పెద్దదైనాక బడికి పోయినప్పుడు పిల్లలతో ఆడుకునేటప్పుడు మీ అమ్మ నాన్న ఇవ్వాలంటే ఈ బిడ్డ ఈ సమాధానం చెప్పలేక ఎంత తల్లడిల్లిపోతుందో కదా. ఇప్పటికే దేశంలో అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు పెరిగిపోతున్నాయంటే మనుషుల ప్రేమ ఎంత తగ్గుతుందో చూడండి. మనిషిని మనిషిగా చూడలేని సమాజంలో బతుకుతున్నాం. తుప్పల్లా పుట్టిన ప్రేమకు తుప్పల్లా చెత్త కుండీలలో దొరికే ఇటువంటి చిన్నపిల్లలు, శిశువులు ఎంతమందో. మన భారతదేశాన్ని మాతగా, అమ్మగా, స్త్రీగా పోల్చి పిలుచుకుంటాం. దేవుని కంటే గొప్పది తల్లి ప్రేమ అంటారు. కానీ ఈ బిడ్డనికి ఇక్కడికి ఇట్లా ఇడిచిపెట్టిన తల్లిని ఏమనాలే? ఓ దిక్కు స్త్రీ పురుష సమానత్వం కోసం పోరాడుతూ సామ్రాజ్యవాద, భూస్వామ్య, బ్రాహ్మణీయ సంస్కృతికి వ్యతిరేకంగా పోరాడుతుంటే, పితృస్వామ్యానికి, లైంగిక వేధింపులకు, వరకట్నాలకు వ్యతిరేకంగా ఎంతో మంది మహిళలు పోరాడుతుంటే వాళ్లకు మచ్చ తెచ్చే విధంగా అక్కడక్కడ గిసొంటి సంఘటనలు కానత్తనే ఉన్నాయి. ప్రేమ ఉన్నతమైనది, కానీ అమ్మతనం అంతకంటే గొప్పది. కాబట్టి ఇసొంటి తప్పుడు పనులు చేసే యువతి యువకులారా, మీరు చేసే తప్పులకు ఇంకొకరి జీవితాన్ని బలి చేయకండి.